వేములవాడ అర్బన్ మండలం మణపురం గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సాయనిధి చెక్లను మంగళవారం రోజున ప్రభుత్వ బాల శ్రీనివాస్ పంపించేశారు. 33 లక్షల విలువ గల 85 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను 8,02,000 విలువ గల 21 ముఖ్యమంత్రి సాయనిధి చెక్లను అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే బీఆర్ఎస్ వారు 10 సంవత్సరాల్లో చేయని పనులను చేసుకుంటూ ముందుకు పోతున్నామని, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్బన్ మండలంలో మొన్నటి రోజున 2,60,00,000 ఈజీఎస్ నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ప్రజలందరికీ తోడుగా ఉండి వాటిని పరిష్కారానికి కృషి చేస్తున్నా అని తెలిపారు. రోదలు పుట్టించే రాజులు మానుకోవాల్సింది కోరుతుంది. విమర్శనాత్మకమైనటువంటి కథనాలు ఉంటే, విమర్శనాత్మకమైనటువంటి వివరాలు ఉంటే చెప్పండి. సమయం కూడా సిద్ధం. మన పార్టీలకు అతీతంగా రాజకీయ అతీతంగా గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా సమయం ఇస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేటి వింటున్నా, మా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, అందరినీ కలుపుకొని గ్రామాలు అభివృద్ధి చేద్దామని చెప్పిన ఆలోచన పోతున్నాం. ఇప్పటికిప్పుడే అభివృద్ధి కావాలంటే ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చేసుకుంటూ మనం ముందుకు పోతున్న కారణం. ఇంతకుముందు మిత్రులు అన్నాడు 4,000 పెన్షన్ ఏమైందని. అమ్మా మీకు ఈ సందర్భం చెప్తా ఉన్నా, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్పిన రోజు, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్పిన రోజు ఈ రాష్ట్రంలో అప్పు 70,000 కోట్లు తల్లి. దాని కింద వడ్డీ, మన ఇల్లు లోన్ తీసుకుంటే వడ్డీ కడతాం లేదా? నేను గ్రామ సంఘంలో గ్రామైక్య సంఘం డబ్బులు తీసుకుంటే కడతారో లేదా? అట్లా ఈ 70,000 కోట్లకు ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ బ్యాంకులు కట్టే పరిస్థితి. 6,000 అంటే కదా, ఇప్పుడు నెలకు 6,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చింది అలా దుర్గారి పరిపాలన. సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టేది ఎక్కడ? నెలకు 6,000 వడ్డీ ఎట్లా అంటున్నారు? 12 నెలలు నెలకు 6,000 అంటే 12 72,000 మించి ఈ సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారి సర్కార్, మీ సర్కార్ కట్టిన తల్లి వాళ్ళ పాపాన్ని పోతుంది. ఇవన్నీ చేసుకుంటూ పోయేటప్పుడే కొన్ని ఆగుతుంది తండ్రి. అయినా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినాం. ఆయన రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన, ఈరోజు గ్రామాల్లో 200 యూనిట్లు కరెంట్ బిల్లు కట్టకుండా మాఫీ చేసినాం. 21,000 రైతులు రుణమాఫీ, 21,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసినాం. 3,500 ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తుంది. ఇక్కడ 4,000 నీళ్ళు 6 మీద వచ్చినాయి. 6 మీద 4,000 ఇచ్చిన నియోజకవర్గం 35,000 పట్టుకోవడం మీద 4,000 నీళ్ళు వచ్చినాయి. గల్పులో చనిపోతే 5 లక్షలు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కూడా ప్రారంభం. ఈ విధంగా ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుని చేసుకుంటూ పోతుంది. ఇంకా 25,000 ఇవ్వాల్సింది ఇస్తాం, 2 4,000 చేసుకోవాల్సింది చేస్తాం. మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితి మెరుగైన కొద్దీ 1 ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆనాడు అన్నాం